న్యాయవాది మిత్రులందరికీ నా నమస్కారం. 2026లో జరగబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నా క్యాన్వాసింగ్లో భాగంగా నేను ప్రస్తుతం మన తణుకు కోర్టుకు వచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి మన న్యాయవాది మిత్రులందరికీ నా అజెండా పాయింట్లు వారికి వివరించడం జరిగింది. వాళ్ళు హెల్త్ కార్డులకి ఎంతో మనీ మన బార్ కౌన్సిల్ వాళ్ళకి పే చేసాం, కానీ హెల్త్ కార్డు రాలేదు, డబ్బులు రాలేదని ఇక్కడ ఎంతోమంది న్యాయవాదులు వాపోయారు. ఇది ఎంతో ఒక బాధ్యతారాహితమైన చర్య. అటువంటి యాక్షన్ చేయడం బార్ కౌన్సిల్ వాళ్ళకి. న్యాయవాదులు హెల్త్ ఫెసిలిటీస్ లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది న్యాయవాదులు కనీసం రోజుకి 1000 రూపాయలు యావరేజ్న సంపాదించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి హెల్త్ కార్డు కంటిన్యూటీలో బ్రేక్ వస్తే వాళ్ళ యొక్క కార్డు కాస్ట్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు చాలా కంపెనీలు కార్డులు కూడా ఇవ్వవు. అందుకనే ఇటువంటి ప్రాబ్లమ్స్ని అధిగమించేదానికి నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈఎస్ఐ తరహాలో, సిజిహెచ్ఎస్ తరహాలో ఈఎస్ఐలో కార్మికులకు కూడా హెల్త్ కార్డులు ఇస్తున్నారు. మనం కోర్టుల ఆఫీసర్లు అని చెప్తారు న్యాయవాదులంతా. న్యాయవాదులకు కూడా ఈఎస్ఐ తరహాలో, సిజిహెచ్ఎస్ తరహాలో కోర్టు ఆఫీసర్లుగా వాళ్ళని భావించారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వం సబ్సిడైజ్ రేట్స్లో ఒక హెల్త్ కార్డుని వాళ్ళకి ఇష్యూ చేయాలి. ప్రతి న్యాయవాదికి కూడా, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి న్యాయవాదికి కూడా ఒక తక్కువ రేట్లో కేవలం 20% కాంట్రిబ్యూషన్ మాత్రమే న్యాయవాది దగ్గర తీసుకొని 80% ప్రభుత్వం బార్ కౌన్సిల్ భరిస్తూ హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలని నా యొక్క ప్రపోజల్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను పంపించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాది మిత్రులకు నేను వివరించాను. ఇది ఒక సిజిహెచ్ఎస్ హెల్త్ కార్డు. నేను గతంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన దానికి నాకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక హెల్త్ కార్డు ఇష్యూ చేశారు. ఈ కార్డుకి లిమిటేషన్ లేదు. ఎంత అమౌంట్ హాస్పిటల్ వాళ్ళు ఛార్జ్ చేసినా అంత అమౌంట్ కూడా ప్రభుత్వం వాళ్ళు భరిస్తారు. అంతేకాకుండా మనకి జలుబు, దగ్గు, జ్వరం లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా కానీ మనం అక్కడ క్లినిక్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర మందులు, కాఫ్ సిరప్, ఏదైనా పారాసెటమాల్ లాంటివి కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా బీపీ, షుగర్ లాంటివి ఉన్నవాళ్ళు కూడా మంత్లీ మెడిసిన్స్ని కూడా ఈ కార్డు ద్వారా పొందొచ్చు. ఇది చాలా తక్కువ అమౌంట్తో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వోద్యోగులకు అందించారు. నేను కూడా ఇటువంటి మోడల్లో, ఇటువంటి తరహా కార్డుని న్యాయవాదులందరికీ కూడా అందజేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. నన్ను బార్ కౌన్సిల్ మెంబర్గా మీరు అఖండ మెజారిటీతో గెలిపిస్తే ఈ కార్డు, ఇటువంటి కార్డు న్యాయవాదులందరికీ వచ్చేందుకు మీ అందరితో కలిసి ఉద్యమించి దీన్ని సాధించడానికి నేను తీవ్రంగా ప్రయత్నిస్తానని ఇందు మూలంగా మీకు హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు. రవీంద్రబాబు తూపిలి, అడ్వకేట్.